बीआरएस एमएलए पल्ला राजेश्वर रेड्डी ने कांग्रेस हुकूमत से मुतालबा किया कि वह हालिया बेवक्त बारिश से तबाहशुदा फसलों के नुकसानात की अदायगी करे और किसानों की मदद करे। एमएलए पल्ला राजेश्वर ने आज तेलंगाना भवन में मीडिया से बात की। उन्होंने फसल के नुकसान की शिद्दत का अंदाज़ा लगाने में लापरवाही करने पर कांग्रेस हुकूमत पर तनकीद की। उन्होंने कहा कि रैतू बंधु के लिए इलेक्शन से कबल केसीआर हुकूमत ने 7,500 करोड़ रुपए तैयार किए थे और अब 100 दिनों की हुक्मरानी के दौरान कांग्रेस हुकूमत ने 16,500 करोड़ रुपए का खर्च लिया है। इस तरह जुमला 24,000 करोड़ रुपए होने के बावजूद रैतू बंधु क्यों नहीं दिया गया। ప్రస్తుతం రాష్ట్రంలో అకాల వర్షాలు వడగండ్ల వానల వల్ల దరిదాపుగా 2 లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది। ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు, మెదక్, సంగారెడ్డి జిల్లాలు, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలు, ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నష్టం జరిగింది। పంట నష్టం జరిగినప్పుడు అకాల వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే దానికోసం చెప్పేసి స్పందించి క్షేత్ర పరిశీలన చేసి అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ అధినేతలు పెద్ద నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి క్షేత్ర పరిశీలన చేసి ఆ రైతులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది। వడగండ్ల వాన పడితే పొద్దున్నే మేము అందరం కూడా చేరుకొని వాళ్ళందరికీ భరోసా ఇచ్చినాం। వాళ్ళందరికీ కూడా అంచనా వెంటనే వేసి పైసలు కూడా ఇచ్చినాం। 151 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళందరికీ వెంటనే డబ్బులు ఇవ్వడం జరిగింది। రెండోసారి మళ్ళా నష్టం జరిగితే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా తానే, నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉంటే మధుర జిల్లా బోనకల్లు, రామాపురం కానీ మిగతా గ్రామాలకు వెళ్తే ఈయాటి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అక్కడ కలిసిండ్రు, పరిశీలించిండ్రు, వారితో పాటు జత అయినరు। అక్కడి నుంచే ఒక మధుర నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలు కానీ, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు ప్రాంతం కానీ, వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రాంతం కానీ, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిశీలించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దాని మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం వారి సమక్షంలోనే, తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలోనే నెక్స్ట్ డే దాన్ని 10,000కు పెంచి నిర్ణయం తీసుకొని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ లో లేకుంటే కూడా 10,000 రూపాయలు పెంచి ఆనాడు రైతుల్ని కాపాడింది కేసీఆర్ గారు। टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास। फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री। बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं। जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है। अभी अपने बच्चों का एडमिशन करवाएं। टॉम इंटरनेशनल स्कूल, बीच साइड अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद। कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784।